Hi guys, welcome back to Man of Cricket. Match number 6. SRH వర్సెస్ KKR. 65 రన్ల భారీ తేడాతో SRH గెలిచింది. బ్యాటింగ్ లో చూసుకుంటే క్లాస్ అండ్ విధ్వంసం, పులి రెచ్చిపోయింది. హెడ్ మాస్టర్ అదరగొట్టాడు. నితీష్ కుమార్ రెడ్డి నుంచి బ్యూటిఫుల్ నాక్. కేకేఆర్ నుంచి చూసుకుంటే బ్లెస్సింగ్ ముజర్బానీ నుంచి వేరే లెవెల్లో బౌలింగ్ వేశాడు. అండ్ చేంజింగ్ లో చూసుకుంటే ఎస్ఆర్ఎస్ హర్ష్ దుబే వచ్చేసరికి మెయిన్ వికెట్ తీశాడు. అండ్ రన్ అవుట్ లో వచ్చేసరికి కేకేఆర్ పంప ముంచాయి. మ్యాచ్ చేతుల్లో ఉన్నప్పుడు ఈజీ రన్అట్స్, 2 రన్అట్స్ మ్యాచ్ ఎంటైర్ ఫ్లోను డిస్టర్బ్ చేశాయి. అండ్ నితీష్ కుమార్ రెడ్డి ఇంపార్టెంట్ టైంలో వచ్చేసరికి తను వికెట్ తీశాడు. అండ్ జయదేవ్ ఉన్న నుంచి 3 వికెట్. ఓవరాల్ గా బౌలింగ్ కొంచెం సాటర్డే కనపడుతుంది. అండ్ ఎస్ఆర్ఎస్ లుకింగ్ వెరీ స్ట్రాంగ్. 65 రన్స్ తేడాతో గెలిచారు. సో అసలు ఏం జరిగింది ఎక్కడ అనేది జస్ట్ అలా లైట్ గా టచ్ చేసుకుంటూ కేకేఆర్ పరిస్థితి ఏంటి అనేది ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే ఎస్ఆర్ఎస్ వచ్చేసరికి బ్యాటింగ్ తో దిగింది. సో ఫస్ట్ ఓవర్ లో కొంచెం స్లోగా ఆడారు. నా తర్వాత నుంచి రెచ్చిపోయాడు. లైక్ ఫస్ట్ వచ్చేసరికి హెడ్ తగులుకున్నాడు. అలాగే నెక్స్ట్ చూసుకుంటే అభిషేక్ శర్మ స్లోగా తను స్టార్ట్ చేశాడు. సో ఇద్దరు పవర్ ప్లే లో వేరే లెవెల్ ఆడారు. సో పవర్ ప్లే లో ఆల్మోస్ట్ 80+ రన్స్ స్కోర్ చేశారు. అండ్ వాళ్ళిద్దరు లైక్ మంచి మంచి షాట్స్ ఆడారు. లైక్ హెడ్ చూసుకుంటే 4లతో 6లతో కొట్టు 4లతో 6లతో కొట్టాడు. ఈవెన్ ఒక ఓవర్ లో రెచ్చిపోయాడు. సేమ్ కేస్ విత్ పులి కూడా ఒక ఓవర్ భారీ కొట్టేసింది. సో వాళ్ళిద్దరు లైక్ వేరే లెవెల్లో, లైక్ పులి చూసుకుంటే 4 సిక్స్లు కొట్టింది. ఈవెన్ ట్రావిస్ హెడ్ చూసుకున్న 3 సిక్స్లు. సో మంచిగా ఆడుతున్నారు. సో వాళ్ళు వచ్చేసరికి చాలా అంటే చాలా బాగా ఆడుతున్నారు. సో పవర్ ప్లే లాస్ట్ ఓవర్ లో వచ్చేసరికి ట్రావిస్ హెడ్ అవుట్ అయ్యాడు. సో కార్తిక్ త్యాగి బౌలింగ్ లో తను వచ్చేసరికి షాట్ కి వెళ్ళాడు. అండ్ మిస్ హిట్ అయ్యి తను వచ్చేసరికి ట్రావిస్ హెడ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ నుంచి పులి నుంచి కొంచెం పార్ట్నర్షిప్. సో ఇషాన్ కిషన్ 2 4లు కొట్టాడు. అండ్ తను కూడా యాక్చువల్ గా 8 ఓవర్స్ మ్యాచ్ కానీ. సో అక్కడి వరకు బానే ఉంది. 8 ఓవర్ లో చూసుకుంటే ఇషాన్ కిషన్ బ్లెస్సింగ్ ముజర్బానీ ఇషాన్ కిషన్ ను స్లోవర్ బాల్ వేసి అవుట్ చేశాడు. సేమ్ విత్ అభిషేక్ శర్మ. సో అభిషేక్ శర్మ కూడా అదే ఓవర్ లో అవుట్ అయ్యాడు. ఆ నెక్స్ట్ ఓవర్ లో చూసుకుంటే ఎవరి నుంచి అజింకా రహానే నుంచి బ్యూటిఫుల్ కెప్టెన్సీ. లైక్ ఇద్దరు రైట్ హ్యాండెడ్ బ్యాట్మెన్ ఉన్నారు. సో వెంటనే అంకుల్ రాయ్ తీసుకొని వచ్చాడు. సో అంకుల్ రాయ్ వచ్చేసరికి తను కూడా అనికేత్ వర్మ వికెట్ తీసింది. సో ఈ ఫేస్ ఏదైతే ఉందో దాని తర్వాత ఆల్మోస్ట్ 4 ఓవర్స్ వరకు రన్స్ రాలేదు. రన్స్ ఇన్ ద సెన్స్ బౌండరీస్ రాలేదు. కేకేఆర్ వచ్చేసరికి మంచి టైటర్ లెన్స్ చేశారు. అండ్ క్లాసెన్ అలాగే నితీష్ కుమార్ రెడ్డి కొంచెం అడపదడప ఆడుకుంటూ వెళ్ళారు. వన్స్ 13th ఓవర్ నుంచి కొంచెం ఫస్ట్ ఎన్రిచ్ క్లాస్ స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి కూడా స్ట్రైట్ సిక్స్ ఒక బ్యూటిఫుల్ 6 కొట్టాడు. అని మధ్యలో జరిగినప్పుడు గ్యాప్లలో 4లు కొట్టాడు. సో ఒకనొక సిచ్యువేషన్ లో 40 balls కు 50 పార్ట్నర్షిప్ ఉన్నది వీళ్ళిద్దరి మధ్య. బట్ ఈడ్ వెళ్ళి తర్వాత మళ్ళీ పుంజుకుండే ఆ పార్ట్నర్షిప్ అనేది. సో ఆల్మోస్ట్ 80-70 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. తర్వాత చూసుకుంటే ఒక బౌన్సర్ బాల్ కు ఎవరు నితీష్ కుమార్ రెడ్డి అవుట్ అయిపోయాడు. సో తను అవుట్ అవ్వగానే నెక్స్ట్ వైభవ్ అరోరా బౌలింగ్ లో, అండ్ నెక్స్ట్ బాల్ చూసుకుంటే సలీల్ అరోరా వచ్చి రాగానే తను కూడా బౌల్డ్ అయిపోయాడు. అండ్ అదే ఓవర్ లో చూసుకుంటే హర్ష దుబే నుంచి ఒక 4 అండ్ హెన్రిచ్ క్లాస్ లాస్ట్ ఓవర్ లో చూసుకుంటే 2 4 తను ఒక 2 4లు కొట్టి హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. అండ్ హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ బాల్ వచ్చేసరికి తను గాట్ అవుట్ ఫ్రమ్ ముజరమ్ అనే బౌలింగ్ లో తను అవుట్ అయ్యాడు. నెక్స్ట్ చూసుకుంటే శివాంగ్ కుమార్ కూడా ఒక అద్భుతమైన 4 కొట్టాడు. అండ్ తను కూడా లాస్ట్ బాల్ వచ్చేసరికి అవుట్ అయ్యాడు. సో ఓవరాల్ గా చూసుకుంటే కేకేఆర్ ఎస్ఆర్హెచ్ వచ్చేసరికి 226 రన్స్ స్కోర్ చేసింది. అండ్ కేకేఆర్ అందులో చూసుకుంటే ట్రావిస్ హెడ్ 46 రన్స్, అభిషేక్ శర్మ 48, ఎన్రిచ్ క్లాసెన్ 52 అండ్ నితీష్ కుమార్ రెడ్డి 39 రన్స్ చేశాడు. కేకేఆర్ బౌలింగ్ లో చూసుకుంటే వైభవ్ అరోరా 2 వికెట్ తీశాడు. బ్లెస్సింగ్ ముజరబానీ 4 వికెట్స్, కార్తిక్ త్యాగి 1 వికెట్, అలాగే అంకుల్ రాయ్ 1 వికెట్. అండ్ నెక్స్ట్ చేజింగ్ లో దిగిన ఫస్ట్ ఓవరే డేవిడ్ పెయిన్ వచ్చాడు.
పాల్గొన్నాడు. ఫిన్ అలెన్ రెచ్చిపోయాడు. ఆ ఓవర్లో చూసుకుంటే 3 4లు 2 6లు కొట్టాడు. సో వేరే లెవెల్లో ఆడాడు. అండ్ దట్స్ వేర్ సో కేకేఆర్ ఇషాన్ కిషన్ నుంచి బ్యూటిఫుల్ కెప్టెన్సీ. సెకండ్ ఓవర్ హర్షిత్ దూబెన్ తెచ్చాడు. దట్ ఈస్ ద వెరీ గుడ్ మూవ్. సో ఎందుకంటే ఫిన్ అలెన్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ కు స్ట్రగుల్ అవుతాడు. అండ్ హర్షిత్ దూబెన్ తీసుకొచ్చాడు. హర్షిత్ దూబెలో ఒక బాల్ బౌండరీ కొట్టాడు. నెక్స్ట్ బాల్ స్ట్రైట్ హర్షిత్ దూబె క్యాచ్ ఇచ్చి గోల్. సో తను అవుట్ అనే నెక్స్ట్ ఓవర్ కొంచెం మిస్టేక్ లైక్ ఐడియల్లీ శివం కుమార్ ని తీసుకురావాల్సింది, బట్ అభిషేక్ శర్మని తీసుకొచ్చాడు. సో ఆ ఓవర్ లో చూసుకుంటే అంకుర్ రఘువంశీ బ్యూటిఫుల్ 2 6లు వేసేసాడు. ఆ తర్వాత అంకుర్ రఘువంశీ మంచిగా ఆడడం స్టార్ట్ చేశాడు. అండ్ జయదేవ్ ఉన్నట్కట్ వచ్చాడు. సో జయదేవ్ ఉన్నట్కట్ 5th ఓవర్ వచ్చి తను వచ్చేసరికి అజింక్య రహానే వికెట్ తీశాడు. అండ్ అజింక్య రహానే వికెట్ తీసిన తర్వాత దెన్ దేర్ వాజ్ గోయింగ్ వెరీ వెల్ అండ్ మంచిగా ఆడుతున్నారు. సో తర్వాత అంకుర్ రఘువంశీ నుంచి బ్యూటిఫుల్ షాట్స్ వచ్చాయి. అండ్ పవర్ ప్లే లాస్ట్ బాల్ అంకుర్ రఘువంశీ అలాగే క్యామరూన్ గ్రీన్ మధ్య మిస్అండర్స్టాండింగ్ వల్ల ఒక సింపుల్ రన్ అవుట్. ఐడియల్లీ అంకుల్ రఘువంశీ వచ్చేసరికి స్టేడియం బౌండరీ లైన్ అవతలకి వెళ్ళాడు. బట్ ఎంపైర్స్ క్రిస్ గ్రీన్ మిడిల్ ఆఫ్ ద స్టెంప్ లో ఇంకా క్రిస్ గ్రీనే ఇక్కడ సైడ్ ఉండడం వల్ల గ్రీన్ వచ్చేసరికి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత అంకుర్ రఘువంశీకి అలాగే క్యామరూన్ గ్రీన్ ఎవరికి రింకు సింగ్ మధ్య మంచి పార్ట్నర్షిప్. సో రింకు సింగ్ వచ్చేసరికి మంచిగా ఆడడం స్టార్ట్ చేశాడు. బట్ అక్కడ కూడా సేమ్ లైక్ ఎవరు శివం కుమార్ బౌలింగ్ లో రింకు సింగ్ స్ట్రైట్ ఆడాడు. అండ్ అంకిర్ రఘువంశీ వచ్చేసరికి ఫ్రంట్ వచ్చేసాడు. అండ్ ఈజ్ ఆల్సో గట్ ద 2 రన్అట్స్ కాస్ట్ మ్యాచ్. అంకుర్ రఘువంశీ చూసుకుంటే వేరే లెవెల్ ఆడాడు. చాలా మంచిగా ఆడాడు. 29 balls 52 runs. అందులో 6 4లు 2 6లు ఉన్నాయి. మంచి 180 190 స్ట్రైక్ రేట్ తో ఆడాడు. బట్ ఈవెన్చువల్లీ రన్ అవుట్ వల్ల తను వెను తిరగాల్సి వచ్చింది. అండ్ ఆ తర్వాత వచ్చేసరికి నితీష్ కుమార్ రెడ్డి వచ్చాడు. నితీష్ కుమార్ రెడ్డి వచ్చి రాగానే రింకు సింగ్ వికెట్ తీశాడు. అదే ఓవర్ లో అంకుల్ రాయ్ వికెట్ కూడా తీశాడు. సో వాళ్ళిద్దరు వికెట్ తీశాడు. ఆ తర్వాత సునీల్ నారాయణ్ 2 6లు కొట్టాడు. తను కూడా ఇషాన్ మలింగ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. సేమ్ రామన్దీప్ సింగ్ చూసుకున్న ఇషాన్ మలింగ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. కార్తిక్ త్యాగి జయదేవ్ ఉన్నట్కట్ వరుణ్ చక్రవర్తి చూసుకున్న జయదేవ్ ఉన్నట్కట్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఓవరాల్ గా చూసుకుంటే 161 runs కు ఆల్ అవుట్ అయ్యారు. ఇక్కడ నుంచి చూసుకుంటే అంకుల్ రాయ్ అలాగే హర్ష్ దుబే 1 వికెట్ తీశాడు. జయదేవ్ ఉన్నట్కట్ 3 వికెట్లు, ఇషాన్ మలింగ 2 వికెట్లు అండ్ నితీష్ కుమార్ రెడ్డి వచ్చేసరికి 2 వికెట్లు తీశాడు. సో టీమ్ వచ్చేసరికి పర్ఫెక్ట్ గా స్టార్టెడ్ అయింది. ఎస్ఆర్హెచ్ ఈస్ లుకింగ్ స్ట్రాంగర్ నౌ. సో ఒక్క డేవిడ్ పెయిన్ ప్లేస్ లో ప్రాబ్లం ఏంటంటే పవర్ ప్లే లో బౌలింగ్ వేస్తున్నాడు. దట్ టు 130 135 స్పీడ్ వేస్తున్నాడు. సో దట్స్ ద కన్సర్న్. సో వన్స్ బ్రేడెన్ కార్డ్స్ కు ప్రజెంట్ ఇంజురీ ఉంది. సో వన్స్ బ్రేడెన్ కార్డ్స్ అనేది ఇంజురీ నుంచి బ్యాక్ వస్తే దట్ ఈస్ ఆల్సో లుకింగ్ గుడ్. అండ్ ఎగ్జాక్ట్ లాస్ట్ మ్యాచ్ లో ఏవైతే స్ట్రాటజీ మిస్టేక్ చేశారో అవన్నీ రివర్ట్ బ్యాక్ చేసుకున్నారు. సో శివాంగ్ కుమార్ షుడ్ బి ప్లే ఆల్ ద మ్యాచెస్ నో మ్యాటర్. సో తను లిటిల్ బిట్ బ్యాటింగ్ తో కూడా కాంట్రిబ్యూట్ చేయగలడు. సో శివం కుమార్ ఇస్ ద మ్యాచ్ విన్నర్. సో తను ఆడించాల్సి ఉంటది. హర్షద్ దుబే నుంచి బ్యూటిఫుల్ బౌలింగ్ అండ్ ఫిన్నల్ లైన్ వికెట్ తీశాడు. ఓవరాల్ చూసుకుంటే ఇషాన్ కిషన్ క్యాప్టెన్సీ అదిరిపోయింది. అలాగే ఎస్ఆర్ఎస్ టాక్టిక్స్ అనేది వర్కౌట్ అయ్యాయి. సమ్వేర్ అరౌండ్ ఒక 20-25 runs ఎక్కువ కొట్టాల్సింది. నెట్ రన్ రేట్ చాలా ఇంప్రూవ్ అయ్యేది. బట్ మిడిల్ ఓవర్స్ లో కొంచెం క్లాస్ అండ్ అలాగే నితీష్ కుమార్ రెడ్డి ఇద్దరు ఫామ్ లో లేరు బ్యాట్మెన్స్. బట్ వాళ్ళు ఫామ్ లోకి వచ్చారు. సో ఇట్ విల్ బి రాక్ ఫ్రమ్ నెక్స్ట్ మ్యాచెస్. కమింగ్ టు కేకేఆర్. సో కేకేఆర్ మన ప్రివ్యూలో వాళ్ళ టీం ప్రివ్యూ చేసుకున్నప్పుడే చెప్పాం వీళ్ళకి బౌలింగ్ లేదు, బ్యాటింగ్ లేదు. సో వీళ్ళు టాప్ బాటమ్ 3లో ప్లే ఆఫ్ ఛాన్సెస్ చాలా అంటే చాలా కష్టమని. బట్ అది క్లియర్ కనబడుతున్నాయి. సో వాళ్ళ బ్యాటింగ్ కొంచెం చెప్పుకోదగ్గ ప్లేయర్ లేరు. సేమ్ విత్ బౌలింగ్ యాజ్ వెల్. సో మనం ఏం చెప్పాం, టిమ్ సిఫర్ట్ అండ్ ఫిన్నల్ అని ఓపెన్ చేస్తే గెలిచే ఛాన్సెస్ ఉంటాయన్నాం. బట్ ఫిన్ వితౌట్ ముజరబాని బౌలింగ్ చూసుకుంటే హారిబుల్. కేకేఆర్ నీడ్ టు కమ్ అప్ స్ట్రాంగ్. సో రెండు మ్యాచెస్ గట్టిగా ఓడిపోయారు. సో వాళ్ళు మంచిగా ప్లాన్ చేసి
మంచి ప్లేయింగ్ లెవెన్ తో నెక్స్ట్ వాళ్ళ స్పిన్నర్స్ వచ్చేసరికి 2 మ్యాచెస్ ఫెయిల్ అయ్యారు. సో వాళ్ళు మ్యాచ్ విన్నర్స్, బట్ దే ఆర్ నాట్ పర్ఫార్మింగ్. సో కేకేఆర్ ఇస్ సమ్హౌ దే టాక్టిక్స్ మళ్ళీ వర్కౌట్ చేయాలి. రాహానే చూసుకుంటే ఫస్ట్ పవర్ ప్లే లో మంచిగా ఆడుతున్నాడు, బట్ పవర్ ప్లే అయిపోయిన తర్వాత డ్రాస్టికల్లీ తను స్ట్రైక్ రేట్ అనేది పడిపోతుంది. అండ్ రింకో సింగ్ స్టెప్ ఇన్ మంచి నాక్ ఆడాలి. రమన్దీప్ సింగ్ నుంచి ప్రూవ్ చేసుకునే నాక్స్ రావడం లేదు. బౌలింగ్ లో చూసుకుంటే కార్తిక్ త్యాగి అండ్ వైభవ్ అరోరా డూయింగ్ గుడ్, బట్ స్పిన్ డిపార్ట్మెంట్ లో వాళ్ళకి చాలా చాలా ఇష్యూస్ ఉన్నాయి. సో వాళ్ళు గెలవాలంటే స్పిన్ డిపార్ట్మెంట్ లో రావాలి. అలాగే టాప్ ఫినాలే నుంచి క్రిస్ గ్రీన్ నుంచి మంచి నాక్స్ రావాలి. దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో. మళ్ళీ మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. దట్ ఈస్ గోయింగ్ టు సిఎస్కే వర్సెస్ పంజాబ్ డీటెయిల్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్. బై బాయ్.